కినోవా పులావ్. కినోవా పులావ్ నిజంగానే అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే సబ్స్టిట్యూట్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. సో గోధుమ పిండిలో కూడా చాలామంది కార్బ్స్ ఉంటాయి అంటారు. సో దాని బదులు మనము కొద్దిగా కినోవాని స్విచ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా వరకు డయాబెటీస్ అనేది స్పైక్ అవుతుంది కానీ బట్ అగైన్ రివర్సబుల్ అనమాట. అది ఇంకా రాదు తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత. సో చూద్దాం కినోవా కాంబినేషన్లో ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం పన్నీర్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నుంచే మనము వాళ్ళకి బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఏది ఇంక్లూడ్ చేసుకున్నా మనం ఎగ్, పన్నీర్, రాజ్మా, చోలే, సోయా, టోఫు, చికెన్, ఫిష్ ఈ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీడే మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎస్పెషల్లీ ఫుడ్ గ్రూప్ మొత్తం ఫాలో అవ్వాల్సిందే అనమాట. సో కినోవా అయితే చక్కగా నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చావు. అండ్ యూజువల్గా మనం రెగ్యులర్గా ఇంట్లో ఏమైతే దొరుకుతాయో బెల్ పెప్పర్స్ కావచ్చు, పీస్ అండ్ బీన్స్, క్యారెట్ తీసుకొచ్చు అండ్ పర్ఫెక్ట్ కొద్దిగా మసాలాస్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో మనం స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, సో స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, ఓకే ఇంకొక స్పూన్ హోల్ మసాలా, అలాగే బిర్యానీ ఆకు. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే తర్వాత వెజిటబుల్స్ వేసేసుకుందాం. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, ఆ తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్, పచ్చి బఠానీ, సో పెప్పర్స్. పెప్పర్. సో వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పన్నీర్ కూడా వేసేసుకున్నాం. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు ఈ ప్లేస్లో టోఫు కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్, సో యూజువల్గా ప్రెగ్నెన్సీ లేడీస్ ఫ్రూట్స్ ఎక్కువ తింటుంటారు. అందులోనే యాపిల్స్ అండ్ బనానాస్ కంపల్సరీ తింటారు. మరి డయాబెటిక్గా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు బనానాస్ తీసుకోవచ్చా మరి? సో డిపెండ్ ఆన్ షుగర్ లెవెల్స్. మరి అది 300-400 స్పైక్ అయితే కనుక తీసుకోకూడదు. ఓన్లీ యాపిల్తో సరిపెట్టుకోవాలి. నార్మల్గా జస్ట్ 100-150 అంటే నార్మల్ వాల్యూస్లోనే ఫ్లక్చువేట్ అవుతాయి కనుక హాఫ్ బనానా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. అందు మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి. సో ఇంకా ఫైనల్గా మనం కినోవా వేసుకుందాం. ఫైనల్లీ మనం కినోవా కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేస్తున్న కినోవా, సో ఇలా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు వాళ్ళు? సో ఇది వచ్చేసి నార్మల్గా వాళ్ళ ఫిల్లింగ్ని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు. ఇది అంటే నార్మల్గా 1 కప్ తీసుకుంటారు, లేదంటే 1.5 కప్. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్, కీన్వా ఎవ్రీథింగ్ యాడ్ చేసాము. ఫైబర్ కాబట్టి వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ టైమా లేకపోతే నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ లంచ్ ప్రిఫర్ చేస్తే బెటర్? లంచ్ లేదంటే డిన్నర్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. సో రెండు వైపులా అంటే లంచ్ అండ్ డిన్నర్ రెండు తీసుకోవచ్చు. అవును.
సో లాస్ట్లో కసూరి మేతి కూడా మనం అలాగా వేసేస్తే అయిపోతుంది. సో కసూరి మేతి వేగానే అలా ఫ్లేవర్ వచ్చేసింది అనమాట. బట్ ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయిపోయింది మనకు. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. వావ్, అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య కినోవా పులావ్ రెడీ అయిపోయింది. టేస్టీ కినోవా పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కినోవా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పచ్చిమిర్చి కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కీనువా 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా. కీనువా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసి కరిగాక హోల్ గరం మసాలా వేసి బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు కూడా వేసి బాగా వేగాక అందులో పసుపు, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించిన కీనువా, కసూరి మేతి కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కినోవా పులావ్ రెడీ.